నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. రాజీవ్ యువ వికాసానికి దగ్గర 11 లక్షల అప్లికేషన్ వచ్చినాయి. ఇక మన గవర్నమెంట్ ఏం చెప్పింది, 5 లక్షల వరకు ఉపాధి కల్పిస్తా అని చెప్పింది. మరి ఎట్లా ఇస్తారు, అసలు ఏంటి? అక్కడక్కడ కొంచెం సెంటర్లలో చాలా దగ్గర సర్వర్ మొరాయిస్తూ ఉన్నది. ఒక్కొక్క ఆడైతే ఇన్కమ్ క్యాస్ట్ ఈ సర్టిఫికేట్ల కన్నా చాలా లేట్ అవుతుంది. దాని ద్వారా కూడా చాలామంది కొంచెం సఫర్ అవుతూ ఉన్నారు. వీళ్ళేమో 14 వరకు పెట్టారు. సో చాలామంది క్యాస్ట్ ఇన్కమ్ అప్లికేషన్ చేస్తే వారం 10 రోజులు టైం పట్టుద్ది. వారం 10 రోజులు వాళ్ళు వెరిఫికేషన్ చేయాలి, ఇలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి, ఇన్కమ్ చూడాలి, ఇవన్నీ చూసి అప్రూవల్ ఇవ్వాలి. సో ఆ అప్రూవల్ ఎంత లేదన్నా కమ్సే కమ్ వారం టైం పడుతున్నారు. కాబట్టి 14 వరకు డేట్ పెట్టిర్రు. అంతకుముందు 5th వరకు పెట్టారు. కానీ సో ఆ టైంలో ఏం చేసారు అంటే, చాలామంది అప్లికేషన్లు చేసుకున్న వాళ్ళు ఏం చేశారంటే రాజీవ్ యువ వికాసం చేసుకున్నారు, క్యాస్ట్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు. ఇక లేని వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక వాళ్ళకు క్యాస్ట్ ఇన్కమ్ రావాలంటే చాలా టైం పడుతుంది. దీన్ని మళ్ళీ కొంచెం పొడిగించే ప్రయత్నం చేయాలి. మళ్ళీ పొడిగిస్తే కొంచెం ఎవరైతే లాస్ట్ మూమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం తెలిసిన వారు, తెలియని వారు, దీని మీద అవగాహన లేని వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఫస్ట్ యువ వికాసానికి 11 లక్షల దరఖాస్తులు, 14 వరకు గడువు, ధృవీకరణ పత్రాల కోసం యువత ఎదురుచూపులు. ఇక చూడండి, నేను చెప్పిన విధంగా ఇంకా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. దీని కొరకు, రాజీవ్ యువ వికాసం కొరకు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి భారీ స్పందన వస్తుంది. ఈ పథకం కింద 4 లక్షల వరకు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దాదాపు 11 లక్షల మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేశారు. ఈ నెల 14 వరకు గడువు ఉండడంతో మరింత మంది దరఖాస్తు చేసేందుకు ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల మీ సేవా కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డు ఉన్నవారికి ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. రేషన్ కార్డు లేకుంటే పథకం ద్వారా దరఖాస్తులో ఆదాయ ధృవీకరణ పత్రం నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాలకు యువత పోటెత్తుతున్నారు. వీటి కోసం ఇప్పటి వరకు 15.91 లక్షల దరఖాస్తులు రాగా 9.11 లక్షల అంటే ఎంత అంటే 57% దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఇంకా 6.80 లక్షల మందికి ధృవీకరణ పత్రాలు జారీ చేయాల్సి ఉంది. వాటి కోసం మీ సేవ కేంద్రాల్లో సతమతమవుతున్నారు. అలాగే తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సాంకేతిక సమస్యలతో జాప్యమాట. అయితే చాలామంది రాజీవ్ యువ వికాసం కాడైతే గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తున్నది. ఎందుకు అంటే తిరుగుతూ ఉన్నది, సైటు చాలా స్లో ఉంది, తిరుగుతూ ఉన్నది. నేను కూడా ఒక చేస్తున్నా, రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ చేస్తూ ఉన్నా. ఒక్క అప్లికేషన్ చేస్తే మ్యాక్సిమం 1 గంట 2 గంటల టైం పట్టుంది అది అప్రూవ్ అయ్యి మనకు ఆన్లైన్ ఫామ్ డౌన్లోడ్ కావడానికి. అంత బిజీ అయిపోయింది. వీళ్ళు ప్రభుత్వం కొంచెం దీని మీద దృష్టి పెట్టి 25 లేదా 29 వరకు ఎక్స్టెండ్ చేస్తే ఏదైతే ఉందో పబ్లిక్ కొంచెం తగ్గుతారు. డేట్ ఎక్స్టెండ్ అయిందని చెప్పి మెల్లిమెల్లిగా పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందరూ ఒకేసారి గబగబా ఎగవాడే వరకు ఏమవుతుంది అంటే ఆ సైటు చాలా స్లో అయిపోతుంది. ఒక్కొక్క టైంలో మొత్తం ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని చెప్పి బంద్ అయిపోతుంది. ఇక సాంకేతిక సమస్య జాప్యం అంటే ఏంటో చూద్దాం. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం యువకులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన సమయంలో వాటిని తహసీల్దార్ కార్యాలయాల్లో పరిశీలిస్తున్న సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, దీంతో ఇన్ని చోట్ల పరిశీలించిన నెమ్మదిగా జరుగుతుందని, ములుగు, మంచిర్యాల, హైదరాబాద్ జిల్లాలో ధృవీకరణ పత్రాల పరిష్కారం శాతం 40% ఉందని, 6 జిల్లాల్లో 40 నుంచి 50% లోపు, 10 జిల్లాల్లో 60% లోపు పరిష్కారం అయ్యాయి. యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, హన్మకొండ, నాగల్ కర్నూలు జిల్లాలో పరిష్కారం రేటు 70%కి పైగా ఉంది. పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఏప్రిల్ 14 వరకు ఉంది. చివరి తేదీ ప్రభుత్వ సెలవు దినం. ఆ నేపథ్యంలో
ధృవీకరణ పత్రాలు లభించకపోతే యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసే అవకాశం కోల్పోతామని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఒక్కటి నేను యువ వికాసం అప్లికేషన్ చేసుకున్న క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో చాలామందికి ఒక్క చూసనే చేస్తాం బ్రదర్. నేను ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకొని చూడండి. రేషన్ కార్డు లేకుండా వాళ్ళు ఏం చేయాలి అంటే ఇన్కమ్ ధృవీకరణ పత్రం ఏదైతే ఉందో చాలామంది అనుకుంటా ఉన్నారు 2020 అయితేనే పనిచేస్తుంది లేదా పనిచేయదు అనుకుంటా ఉన్నారు. దీని మీద నేను క్లారిటీ ఇస్తాను బ్రదర్. మీరు ప్రతి ఒక్కరు దీన్ని శ్రద్ధగా చూసే ప్రయత్నం చేయండి. మీరు ఇన్కమ్ 2024 అయినా పనిచేస్తుంది. ఎలాగా అంటే ఇది ఏప్రిల్ నెల కాబట్టి 2024 ఏప్రిల్లో చేసుకున్న ఇన్కమ్ కూడా ఈ నెల మొత్తం పనిచేస్తుంది. మీరు మళ్ళీ ఇన్కమ్ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక చాలామంది ఇంకేం చేస్తూ ఉన్నారు అంటే క్యాస్ట్. ఇక క్యాస్ట్ 2024 ఉన్నది, 23 ఉన్నది, 22 ఉన్నది, అది పనిచేస్తుందో చేయదో, సంవత్సరం గడిచిపోయింది కదా అని చెప్పి మళ్ళీ క్యాస్ట్ అప్లికేషన్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీసులో తిరుగుతూ ఉన్నారు. మీరు అలా చేయకండి. ఎందుకు అంటే మనకు 2018లో డిస్టిక్లు అన్నీ మారినాయి. మీ అందరికీ తెలుసు అది. డిస్టిక్లు మారినప్పుడు అంటే ఫర్ సపోజ్గా మాది ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ ఉండే, ఇప్పుడు ఏమైంది జయశంకర్ భూపాలపల్లి అయింది. ఇప్పుడు 2018లో అయింది. నేను ఏం చేశాను అంటే 2018 తర్వాత ఒక 2-3 నెలల తర్వాత డిసెంబర్లో ఏం చేశాను అంటే క్యాస్ట్ అప్లికేషన్ చేసుకున్నాను. అంటే దాంట్లో జయశంకర్ భూపాలపల్లి వచ్చింది. సో నాకు ఎప్పటికైనా జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ ఉన్నంతసేపు క్యాస్ట్ నాకు వ్యాలిడిటీ అవుతుంది. దీని మీద అవగాహన కోసం నేను చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరు ఏం చేయండి అంటే మీరు కొత్త డిస్టిక్ పేరుతోని ఉండి 2024 అయినా పనిచేస్తుంది, 23 అయినా పనిచేస్తుంది, 22 అయినా, 21 అయినా, 25 అయినా, 19 అయినా, ఏ సంవత్సరం ఉన్నా దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదండి క్యాస్ట్కు. అంటే ఎక్స్పైరీ డేటు ఎవరికి ఉండదు, ఎవరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. దీన్ని మీరు గ్రహించుకొని ఇన్కమ్ కూడా వ్యాలిడిటీ అయిపోతేనే మాత్రం చేయండి. వ్యాలిడిటీ ఉండగా కూడా దాన్ని పక్కన పెట్టి మీరు చేసుకుంటే మీరే లాస్ అయిపోతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకోండి ప్రతి ఒక్కరు. దీన్ని ఈ క్యాస్ట్ ఇన్కమ్ వల్ల సతమతం అవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు ఆలోచించండి, అప్లికేషన్ చేసుకోండి అంతే. క్యాస్ట్ మనకు 2018లో వేసుకున్న క్యాస్ట్ అయినా పనిచేస్తుంది మనకు. ఎందుకంటే సంవత్సరం మారినప్పుడల్లా మన కులం మారదు కదా. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఆదాయం మారుతుంది తప్ప కులం మారదు. ఎప్పటికైనా ఈరోజు 25 అయినా రేపు 39 వచ్చినా మన కులం మారదు కాబట్టి ఎప్పటికీ క్యాస్ట్ సర్టిఫికేట్కి పనిచేస్తుంది. మీరెవరన్నా అధికారి కనుక 2025 క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అంటే డైరెక్ట్గా నిలదీయండి. ఎందుకు 2024లో నాది కూడా బీసీ, 25లో కూడా గదే బీసీ ఉన్నా, ఎందుకు కొత్త సర్టిఫికేట్ ఎందుకు అని మీరు నిలదీసి అడగండి. ఇన్కమ్ విషయంలో మీరు ఏం చేయాలి అంటే కంపల్సరిగా సంవత్సరం దాటిన తర్వాతనే వేసుకోండి. సంవత్సరం లోపల ఉన్నప్పుడు వేసుకోకండి. ఎందుకంటే అది వ్యాలిడిటీనే కాబట్టి మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని దిగులు పెంచొద్దు. గవర్నమెంట్ మళ్ళీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది యువకుల కోసం పెట్టిన అని చెప్పింది కావచ్చు. యువకులకు హెల్ప్ చేయాలి అంటే మళ్ళీ పెంచాలి. ఇంకొకటి ఇందులో 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా అన్నారు. 11 లక్షలు వచ్చినాయి. ఇంకా వస్తాయి. ఎంత లేదన్నా ఇంకా 2-3 లక్షల అప్లికేషన్లు వస్తాయి. 15 లక్షల అప్లికేషన్లు ఈజీగా వస్తాయి తెలంగాణలో. మనం మాట్లాడుతున్నంత టైంలోనే 15 లక్షల అప్లికేషన్లు అయిపోతాయి తెలంగాణలో. కానీ ఎవరు ఎలా ఇవ్వగలుగుతారు? 15 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఎలా చేయగలుగుతారు అంటే వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే చాలామంది చిన్న తరహా నుంచి రావాలి, చిన్న అమౌంట్లు ఇస్తే పెద్ద అమౌంట్ తర్వాత ఇవ్వచ్చు అని అనుకుంటున్నట్టున్నది బయట సమాచారం. ఏదేమైనా కానీ దరఖాస్తు పెట్టుకొని వచ్చిన డబ్బులతో బిజినెస్ స్టార్ట్ చేసి మీరు ఏం చేయండి అంటే ఒక జీవితానికి ఒక ఏంటంటే సంపాదించే విధంగా, మీరు ఒక తోడు ఉండే విధంగా, మీకు పాకెట్ మనీ వచ్చే విధంగా, మీ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఈ యువ వికాసాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇది మా జీనియస్ గ్లోబల్ నుండి రిక్వెస్ట్గా ఉంటాను. అట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.